డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, ఐఎమ్ అంజలి, చార్టర్డ్ అకౌంటెంట్. ఈ ఎలక్షన్స్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి? నౌడేస్ ఎలక్షన్స్ అంటే నాట్ ఓన్లీ పొలిటికల్లీ, ట్యాక్స్ ఇష్యూస్ అండ్ క్యాష్ రిలేటెడ్, అంటే ఈ ఎలక్షన్స్ కోడ్ వల్ల క్యాష్ క్యారీ చేయొచ్చా లేదా, ఇలాంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎలా ఇంపాక్ట్ చేస్తాయి పీపుల్ని, అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఎలక్షన్ కోడ్ 50,000కి మించి క్యాష్ని క్యారీ చేయకూడదు ఎలక్షన్స్ టైంలో, ఎలక్షన్స్ ముందు కూడా. అండ్ 10,000 న్యూ థింగ్స్ అనమాట. ఏమైనా కొత్త వస్తువులు కొనుక్కున్నప్పుడు 10,000 వాల్యూ అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా సీజ్ చేస్తారు. సీజ్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రాపర్ డాక్యుమెంట్స్ మనతో పాటు క్యారీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 50,000 కంటే ఎక్కువ క్యాష్ తీసుకెళ్తున్నాం ఏదో పర్పస్ కోసం, విత్డ్రా చేసాం, బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ స్లిప్స్ అవన్నీ కూడా చూసుకోవాలి. అవి ఎలక్షన్ పర్పస్ కోసం కాదు, మా పర్సనల్ యూసేజ్ కోసం అని చెప్పి ప్రూవ్ చేసే బాధ్యత మనదే. వాళ్ళు వినరు. డెఫినెట్గా మన డాక్యుమెంట్ చూపించి, లేకపోతే మన పర్పస్ కోసం అవి సాటిస్ఫై చేసేలాగా ఉండాలి. మన డాక్యుమెంట్స్ మన పర్పస్ని సాటిస్ఫై చేసే విధంగా. ఎలక్షన్స్ కోసం అని చెప్పి ప్రూవ్ అయితే మాత్రం నాట్ ఓన్లీ అమౌంట్ సీజ్ చేయడం, తగిన జైలు శిక్ష అట్లాంటివి కూడా ఉంటుంది. సో అండ్ ఆ టైంలో కొత్త వస్తువులు కొనడం, ఆ కొత్త వస్తువులు క్యారీ చేయడం కూడా రిస్ట్రిక్ట్ చేయడం మంచిది. మరి ఒకవేళ ఫంక్షన్స్, మ్యారేజెస్ లేకపోతే వేరే వేరే ఫంక్షన్స్ వచ్చినప్పుడు న్యూ గిఫ్ట్గా ఇవ్వడం కోసం వస్తువులో లేకపోతే క్యాష్ క్యారీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సింపుల్, మా ఇన్విటేషన్ కార్డు ఏదైతే ఉంటుందో దాన్ని క్యారీ చేయాలి. మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, ఈ రెసిడెన్స్ ప్రూఫ్, ఈ దేనికోసం వచ్చారు ఆ ట్రావెలింగ్ బిల్స్, అట్లాంటివన్నీ సబ్మిట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు సాటిస్ఫై అయితే కనుక వాళ్ళు వదిలేసే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే అది కూడా ఇబ్బంది. ఈ టైంలో క్యాష్ గిఫ్ట్లు కానీ, వస్తు గిఫ్ట్లు కానీ అవాయిడ్ చేయడమే మంచిది. హ్యాపీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడం, యూపీఐ ట్రాన్స్ఫర్ చేయడం చాలా హ్యాపీ. అండ్ నాట్ ఓన్లీ దట్, మనకి ఇప్పుడు సీజ్ అయిన క్యాష్ మళ్ళీ తిరిగి ఇస్తారా అంటే డెఫినెట్గా ఇవ్వరు. మనం ప్రూవ్ చేసుకుంటేనే తప్ప డెఫినెట్గా ఇవ్వరు. ముందైతే సీజ్ చేస్తారు, కోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది ఆ అమౌంట్ని ఎలా ప్రాపర్గా డిపాజిట్ చేయాలి వేరే అకౌంట్లో అని. మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే తిరిగి మనకి రిటర్న్ ఇస్తారు, వెంటనే కూడా ఇవ్వరు. ప్రూవ్ చేసుకోకపోతే అది కోర్టుకే వెళ్ళిపోతుంది, అది స్టేట్కే వెళ్ళిపోతుంది. సో ఈ ఎలక్షన్స్ వల్ల ఇంకే విధమైన ఇంపాక్ట్ ఉంటుంది? ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంటుందా అంటే 100% ఉంటుంది. ఎందుకంటే కొత్త గవర్నమెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు న్యూ ట్యాక్స్ కొన్ని ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. అవును, ఈ స్టేట్కి మనం స్పెషల్ స్టాటస్ ఇస్తాం, లేకపోతే ఈ స్టేట్లో పెట్టిన కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన కంపెనీస్కి ట్యాక్స్ రిబేట్ ఇస్తాం, కొన్ని 10 years వరకు ట్యాక్స్ ఫ్రీ, అట్లాంటివి ట్యాక్స్ రిఫార్మ్స్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటి వల్ల కొత్త కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి, పలానా స్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి, లేకపోతే పలానా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనకి గ్రోత్ పెరుగుతుంది, ఎకనామీ పెరుగుతుంది. మరి ఏంటి ట్యాక్స్ ఇష్యూ? ఓన్లీ ట్యాక్స్ మాత్రమే పట్టించుకుంటాయి కంపెనీస్ అంటే? ట్యాక్స్ ఇస్ అ సెంటిమెంట్. లో ట్యాక్స్ పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక సెంటిమెంట్ ఫీల్ అవుతారు. వాళ్ళు ట్యాక్స్ మాత్రమే చూడరు. ఆ స్టేట్స్లో, పర్టికులర్ స్టేట్స్లో లేకపోతే పర్టికులర్ గవర్నమెంట్ అండర్లో వాళ్ళకి సేల్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ బాగా జరుగుతాయా, అండ్ నాట్ ఓన్లీ దట్ వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ దొరుకుతుందా, అండ్ సరైన ఫీజబుల్ రేటుకి దొరుకుతుందా, అట్లాంటివన్నీ కూడా చూస్తారు. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎకనామీ కూడా ఫ్లక్చుయేట్ అవ్వటం, స్టాక్ మార్కెట్ కూడా ఫ్లక్చుయేట్ అవ్వటం. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఏమేమి ఇంపాక్ట్ అవుతాయి? యూజువల్లీ ఏ సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతాయి? ట్రావెలింగ్ సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతుంది, ఈ హోటల్ రెసిడెన్సీ సెక్టార్స్ ఇంపాక్ట్ అవుతుంది, ఫుడ్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవుతుంది, అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇట్లాంటివన్నీ కూడా, రోడ్ ట్రావెలింగ్, ఇలాంటివన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఇట్లాంటివన్నీ గ్రోత్ పెరిగినప్పుడు ఆ 4 రోజులనే కాదు, తర్వాత కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ గ్రోత్ పెరిగినప్పుడు ఎకనామీ పెరగడం, స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేట్ అవ్వడం, ఇట్లాంటివి ఉంటుంది. ఈ 2024 ఎలక్షన్స్ అనేవి చాలా పర్టికులర్, చాలా స్పెసిఫిక్గా అనమాట. ఎందుకంటే గుజరాత్ గిఫ్ట్ సిటీగా డిక్లేర్ అయ్యి అక్కడ ఐటీ హబ్, నెంబర్ 1 ఐటీ హబ్గా మారిపోతుంది. సో దానికి అక్కడ చుట్టూ ఏంటి, ఆ ఐటీ హబ్గా మారడం వల్ల చుట్టూ కన్స్ట్రక్షన్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అక్కడ రెసిడెంట్స్ ఉంటారు, స్కూల్స్ పెరుగుతాయి, హాస్పిటల్స్ పెరుగుతాయి, కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, అన్ని ఫీల్డ్ కూడా చేంజ్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, ఫ్లక్చుయేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి,
ఏ సెక్టార్లోంచి ఇన్వెస్ట్ చేయకూడదు, ఏది ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది, అట్లాంటివి కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలక్షన్స్ ఓన్లీ స్టాక్ మార్కెట్నే ఇంపాక్ట్ చేస్తాయా, లేకపోతే స్మాల్ బిజినెస్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి అంటే 100% స్మాల్ బిజినెస్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. స్టాక్ మార్కెట్ అంటే లిస్ట్ అయిన కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్, హ్యూజ్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్, అవి మాత్రమేనా? కాదు కదా. స్టాక్ మార్కెట్ ఇండైరెక్ట్లీ ఈ స్మాల్ కంపెనీస్ని కూడా, స్మాల్ ఆర్గనైజేషన్ కానీ స్మాల్ ఇండస్ట్రీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ స్టాక్ మార్కెట్లో ఏదైతే ఎలా ఉంటుందంటే సింపుల్ ప్రోడక్ట్, చిన్న కంపెనీస్ యొక్క ప్రోడక్ట్స్ ఇవన్నీ మార్కెట్ ప్రైస్ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు చిన్న కంపెనీస్ అన్నీ ఒక ప్రోడక్ట్ని ఒక మార్కెట్ ప్రైస్కి అమ్ముతున్నప్పుడు పెద్ద కంపెనీస్ ఆలోచిస్తాయి, రిఫార్మ్ చేసుకుంటాయి. సో దాట్ ఆ మార్కెట్ ప్రైస్ రివర్స్ చేసుకోవడం వలన స్టాక్ మార్కెట్ అనేది డెఫినెట్గా ఫ్లక్చుయేట్ అవుతుంది. కొత్త గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా డెఫినెట్గా కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళకి మంచి రిబేట్స్ కానీ, వాళ్ళ ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి కావాల్సి వచ్చిన ఈ సబ్సిడీస్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ టైం. ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు ఈ టైంలో పెట్టడం చాలా మంచిది. ఏ గవర్నమెంట్ రానివ్వండి, వాళ్ళు డెఫినెట్గా ఇంప్రూవ్ చేయాలి, మన స్టేట్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నిస్తారు. ఈ 2024 నుంచి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.